ఈరోజైతే నా యొక్క స్కూల్ ఐటమ్స్ అన్ని చూపిస్తాను. ఇదిగోండి, ఇది నా బ్యాగ్. తినాలి, నాకు ఇష్టపెట్టాడు మా డాడీ. ఇదిగోండి, ఇదైతే 384 పేజెస్ వస్తాయన్నమాట. ఇదైతే ఎంతో తెలుసా, 190 రూపీసే, కాకపోతే వాళ్ళు 400 వేసారు తెలుసా. ఇది కూడా వేరే కదండి, 190నే వాళ్ళు దొంగ చేస్తున్నారు. అలాగే ఇది మా ఫ్రెండ్ బుక్ అనమాట. 40 రూపీస్ అంటే 80 పేజెస్ వచ్చాయండి. 40 రూపీస్. బ్యాగ్ చాలా ఇదైతే నాకు తెలుగు వర్క్ బుక్ అనమాట. ఇంకా మిగతావన్నీ బుక్కులు స్కూల్లో ఉన్నాయన్నమాట. హోంవర్క్ బుక్స్ ఒక్కటి ఇంటికి తీసుకుని వస్తాను. ఇది కొన్ని ఇది కెమిస్ట్రీ నోట్బుక్ అనమాట. వెనకాల ముందర ఉంటుంది. ఇంకోటి కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ అయితే ఇది సైన్స్. ఇది నా డ్రాయింగ్ బుక్. ఇదైతే నా యొక్క డిక్టేషన్ బుక్ అనమాట. కొత్తగా అలానే ఎప్పుడు పెట్టలేదు, కొనుక్కోమన్నారు కానీ పెట్టలేదు అనమాట. ఇదైతే ప్యాక్ అనమాట. అందుకనే వెనకల చాలా ఫుల్ సౌండ్ పెట్టేశారు. పాత ఫైల్ అనమాట, ఫస్ట్ క్లాస్లోది. ఇంకోటి మీరే చూడండి. కాకపోతే ఇప్పుడు రాసుకున్నాను అనమాట. క్లాస్ ఆర్యభట్ట తీసేది. ఇదైతే నా స్కూల్ డైరీ. శ్రీవాణి స్మార్ట్. చూడండి, ఇది స్కేల్ 15 రూపీసే. నా గాయత్రి బుక్ స్టాల్ అనమాట, మా స్కూల్ పక్కన. అక్కడ కొంటున్నాను నేను. పండిత మహాశయ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు తెలిసొచ్చిందా ఈ తాతాచార్యులతో పెట్టుకుంటే కలిగే ఫలితం? 4 స్టిక్ పెన్స్ అన్నమాట. పర్పల్, ఆరెంజ్, రెడ్ కలర్, ఒక కలర్ ఉంది 5 అనమాట. మొత్తం కలిపి ఇది పింక్ అనమాట. మొత్తం 5 స్టిక్ పెన్లు 50 రూపీస్ అయ్యింది. కొనుక్కోడానికి ఒక్కొక్కటి 10 రూపీస్ ఉంటా. తర్వాత ఇది మా పెన్స్ అనమాట. రెడ్, బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్, రెడ్ ఇంక్. సౌండ్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. సౌండ్ అవుతుంది. రెండు ఎరేజర్లు అయితే ఉన్నాయి. ఈరోజు రెడీ చేశాను జెండా కలర్. ఇలాగే నా నామజపం చేసుకుంటూ వెళ్ళండి ఆచార్య.
మీకు విముక్తి ఇది దొరుకుతుంది. పాతయ్య ఫస్ట్ క్లాస్లో అక్కడే పెట్టుకున్నాడు ఒక రోజు దాన్ని పెట్టుకున్నాడు పోతుంది. ఎందుకంటే ఇది కాళ్ళ కింద పడి ఉంటుంది. ఆ తర్వాత నాకు పెన్సిల్ లాస్ట్. ఇది నా పౌచ్. వాసంతి 6th క్లాస్ ఆర్యభట్ట సెక్షన్. మీలో చాలా మంది అనుకోవచ్చు నా పేరు ఏమిటో అని. నా పేరైతే వాసంతి. నువ్వు అయిపోయావు రామా. ఆ తాతాచార్యులు చెప్పినట్టు నేను దుర్మరణ నుంచి ఎవ్వరూ తప్పించలేరు. రా. ఇదిగోండి ఏదో నీకు వైపు వస్తేనే ప్రమాదం. స్తంభం కోసం ఇదైతే నా వెతుక్కుంటూ ఈ geometry దానికి వచ్చిందంటే box. నాకు జలాభిషేకం చేసి మరీ వెళ్ళిపోతుంది. ఓరి దేవుడు, ఇదిగోండి, ఎందుకు ఈ దుర్గతి ఇది. ప్రభు? ఈ లోకంలో నన్ను వీడికి పిల్లకగా పుట్టించేవేంటి ప్రభు? ఇది ఒక్కలే ఈ కదా పిల్లకి రౌండర్. ఏమీ చేయలేడు. నువ్వే నాకు కలిసి కాపాడు ప్రభు. Protector. రక్షించు. ఇది రావడం లేదండి. ఆ దేవుడు నీ గోడు విన్నాడు. ధన్యవాదాలు. ఇదిగోండి ఇవైతే ట్రయాంగిల్స్. అక్కడ మా అమ్మ అన్నమాట ఎలా ఉన్నాను? లోపల ఎందుకు ఊరికనే చూస్తుంది ఎందుకో వెనక్కి. ఎందుకు అని? అయ్యో ఏం చెప్పడు మహాశయ, ఎన్నో ఏళ్ల నుంచి ఇదైతే నాకు అనుకుంది. పెట్టుకోవడానికి మీలాగే నడుము ఇవన్నీ. ఊగిపోయి ఊరిగా నడిచేవాడిని. లూజ్గా ఇంకా పోకండి. చెప్పండి. చెప్తున్నా. ఇంకా అప్పుడు ఒక గొప్ప సాధువుని కలిశాను. వారికి నా బాధ చెప్పుకున్నాను. వారు నా కష్టాన్ని చూసేద్దాం. అక్కడికి వచ్చి పైకి లాగండి. ఓకే, ఇప్పుడు నా స్కూల్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను రండి. రండి. చెప్పండి మీకోసం ఏం చేయమంటారు? ఇదిగోండి ఇవన్నీ నిస్సంకోచంగా నా చెప్పండి. స్కూల్ ఐటమ్స్. ఇంకా ఇక్కడి నుంచి కదులు రామా. నా కదులు. కదులుతా కాస్త నోరు మూసుకొని కూర్చో. ఇప్పుడు నేనేమి అనలేదే. నాకు మీ మనసులో మాట తెలిసిపోయింది. అదే కదా